అంటే మనం భావించవచ్చు. వాళ్ళ వారసత్వం చాలా మంది మర్చిపోతారు. పాఠశాలలు కావచ్చు, కళాశాలలు మర్చిపోతున్నారు. అటువంటి తరుణంలో మరి కోటి రామకృష్ణ గారి ఆదర్శం ఎంత తీసుకోవాలి, ఆయన గురించి కూడా కొన్ని మాటలు మన రఘు గారు చెప్తారు. మరి నేను ఎక్కువ చెప్పినా కూడా మీకు టైం వేస్ట్ చేయను కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసినటువంటి రఘు గారికి మన గురించి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోటి రామకృష్ణ కోటి రామకృష్ణ గారి గురించి మరి చాలా చరిత్ర ఉంది. మీకు అన్ని చెప్తాను. రఘు గారు మీకు ఉన్న విధానంలో విషయాలు చెప్తాను. అందరికీ నమస్కారం. కోడి రామమూర్తి నాయుడు గారు 1882 జూలై 5 నాడు జన్మించారు. అంటే ఆయనకి ఇది 143వ జయంతి. కాబట్టి యువత అందరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఎందుకంటే జిమ్ చేసే ప్రతి ఒక్కరికే కాకుండా యువత దేశంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ యువతకి కోడి రామమూర్తి నాయుడు గారి జీవితం ఎంతో ఆదర్శంగా. ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచే ప్రతిరోజు వ్యాయామం చేసేవాళ్ళంట. అలా వాళ్ళ ఫాదర్ కష్టపడి తన అభిప్రాయాన్ని గుర్తించి మద్రాసులో జాయిన్ చేశాడు. మద్రాసులో జాయిన్ చేసి ఆయన ఆ విధంగా ఎక్సర్సైజ్లు ఆ విధంగా చూస్తూ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు చెప్పించి ఇండియన్ హెర్క్యులస్ అంటే అసలు మామూలు విషయం కదా. ఆ రోజుల్లోనే మన కింగ్ జార్జ్ వాళ్ళు ఆయనకి అటువంటి బిరుదు ఇచ్చారంట. ఎవరికి ఇవ్వలేదు. ఒక్క బిరుదే కాదు, ఎన్నో బిరుదులు ఉన్నాయి. అందులో ఫేమస్ అయిన బిరుదు ఏంటంటే ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు. అతని బిరుదును చూసి, అతని ప్రతిభా పాఠవాలను చూసి అప్పట్లో యువత ఈ మన వ్యాయామాన్ని ఆయన తర్వాత నుంచి ఒక ఆదర్శంగా తీసుకొని యువత మన వ్యాయామం చేయడం అప్పట్లోనే స్టార్ట్ చేయడం చేశారనమాట. ఆయన మాటల్లో చెప్పాలంటే ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆయన మాటల్లో చెప్పాలంటే వ్యాయామం అనేది ఒక శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా మన మనస్సుకు సంబంధించింది, క్రమశిక్షణకు సంబంధించి, ఆత్మవిశ్వాసం సంబంధించింది కూడా వ్యాయామం అంటే. అందరూ ఏమనుకుంటారు ఒక శారీరకంగా సంబంధించింది అనుకుంటారు, కానీ ఆయన దృష్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మనం చూస్తుంటాం మన స్కూల్స్లో పీఈటీ మాస్టర్స్ కానివ్వండి, జిమ్లో కోచ్లు కానివ్వండి, అశోక్ గారి లాగా ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ జిమ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ వారి స్టూడెంట్స్ కానీ ఆ క్రమశిక్షణ ఉంటేనే వారి జీవితంలో ఎంతో పైకి వస్తారని చెప్పి ఈ కోచ్లు కానీ మన మాస్టర్లు కానీ మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. కాబట్టి యువత అందరూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరకంగా మానసికంగా బలంగా మారి కోడి